నియోజకవర్గం స్వాతి సెంటర్ కోడల్లో ఐజా సంస్థల అధినేత మైనార్టీ నాయకుడు షేక్ గయాజుద్దీన్ ఐజా ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలోని ముస్లింలకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా భారీ షాహీ ఇఫ్తార్ దావత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూటమి నేతలు ముఖ్య అతిథిగా విచ్చేసి ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసం సందర్భంగా పెద్ద ఎత్తున ఇఫ్తార్ దావత్ నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా గయాజుద్దీన్ను కూటమి నేతలు అభినందించారు. స్వాతి సెంటర్ సమీపంలోని మసీదు వద్ద ఐజా గ్రూప్ సంస్థల అధినేత గయాజుద్దీన్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా భారీ షాహీ ఇఫ్తార్ దావత్ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 5,000 మందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ జంశెట్టి వాసు, మాజీ శాసనసభ్యులు షేక్ జలీల్ ఖాన్, ఫారూక్ షుబ్లీతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, మాజీ కార్పొరేటర్ ఖాదర్, సూఫీ, మతగురు అల్తాఫ్ బాబాతో పాటు పలువురు ప్రముఖులు కూటమి నేతలు ఇచ్చేశాయి ఇఫ్తార్ విందును ప్రారంభించారు. అనంతరం గయాజుద్దీన్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు కఠిన ఉపవాస దీక్షను ఆచరిస్తారని తెలిపారు. ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఐజా గ్రూప్ ఆధ్వర్యంలో షేక్ గయాజుద్దీన్ ఐజా ప్రతి ఏటా ఇఫ్తార్ విందు, ఉరుసు మహోత్సవాలు, రంజాన్ కానుక పంపిణీ చేయడం ప్రశంసనీయమని కొనియాడారు. పవిత్ర రంజాన్ మాసంలో ఈ విధంగా ఇఫ్తార్ విందు ఇవ్వడంతో ముస్లిం సోదరుల ఐక్యత, అభిమానాలు పెరుగుతాయని, ముస్లింల అందరికీ పేద ధనిక తేడా లేకుండా భారీ ఇఫ్తార్ విందు ఇచ్చిన ఐజా సంస్థల అధినేత ఐజాకు అభినందనలు తెలిపారు. గయాజుద్దీన్కు ఉజ్వల భవిష్యత్తు ఉందని, రానున్న కాలంలో ఆయన ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. సోదరుడు ఈ ప్రాంతంలో గత 20 సంవత్సరాల నుంచి ఐజా ఈ రంజాన్ మాసం సందర్భంగా ఉపవాసాలు ఉన్నటువంటి ముస్లిం సోదరులకి అందరికీ గత 20 సంవత్సరాల నుంచి ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఈ ప్రాంతవాసుడిగా నేను చాలా అభినందిస్తున్న ఐజాని. మనం ఈ మాసంలో అన్ని కులాలు, మతాలు అంతా కలిసి హిందువులు, క్రిస్టియన్స్ కూడా సంఘీభావం ప్రకటించి అందరూ ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకి సంఘీభావం ప్రకటిస్తూ ఉంటారు. అట్లానే ముస్లింస్లో ఉండే పెద్దలు మాలాంటి కొందరు పేద ముస్లింస్కి అవకాశం మేర ఎంతో కొంత సహాయ కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఐజా ఆల్రెడీ రంజాన్ తోఫా కూడా ఇచ్చుండారు. ఈరోజు భవానీపురం మసీద్ రోడ్లో సుమారు నేను అనుకోవటం ఒక 7,000 మంది పైన ముస్లిం సోదరులకు కానీ ఇతర ప్రజలకు కానీ ఎవరికి వచ్చిన అన్నదాన కార్యక్రమం చేపట్టడం అనేది చాలా మంచి ఆలోచన. మంచిగా పేద ప్రజలందరికీ చేస్తున్నాడు. ఇతను రాజకీయ కార్యకర్తగా ఐజా చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పేద ప్రజల కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇతను రాజకీయంగా కూడా పైకి రావడానికి మా అందరూ యొక్క సహాయ సహకారాలు లోపల ఉంటాయని చెప్పి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు పేద ప్రజల పట్ల మనం అంకిత భావంతో పనిచేస్తూ ఉంటే ప్రజలు వారే గుర్తించి మనకి ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళే గౌరవిస్తారని చెప్పి ఆశిస్తూ నన్ను ఆహ్వానించినందుకు ఐజా వారి మిత్ర బృందానికి నమస్కారం తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. రంజాన్ మాస సందర్భంగా ఈ నగరంలో ముఖ్యంగా పాత బస్తీ ప్రాంతంలో ఎక్కువగా ఇఫ్తార్ విందులు జరుగుతూ ఉంటాయి. దానికి భిన్నంగా ఈరోజు సోదరుడు ఐజా భవానీపురం ప్రాంతంలో ఇంత పెద్ద స్థాయిలో అంటే దాదాపుగా భవానీపురం ప్రాంతంలో ఉన్న మసీదులందరికీ అన్ని కూడా కవర్ అయ్యేట్టుగా 7,000 మందికి అన్నదానం చేయడం అంటే సామాన్య విషయం కాదు. అది కూడా చాలా పెద్ద స్థాయిలో వాళ్ళకందరికీ ఉపయోగపడే విధంగా
మంచి మంచి కాస్ట్లీ భోజనం పెడతాడు అనేది కూడా చెప్పొచ్చు ఈ సందర్భంగా. మరి అతను అంత దేవుడు అంత మంచి మనసు ఇచ్చినందుకు కూడా మేము హృదయపూర్వకంగా అతనికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇట్లాంటి సేవా కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో అతను ఐజా ఒక ముస్లిమ్స్ ఇట్లా ఇదే కాకుండా ఇట్లా ఇఫ్తార్ విందులు, రంజాన్ తోఫాలే కాకుండా సంక్రాంతి పండుగకి అట్లాగే క్రిస్మస్ వచ్చినప్పుడు కూడా అన్ని కుల మతాలకు అతీతంగా అందరికి కూడా ఉపయోగపడే విధంగా, పేదలకు ఉపయోగపడేట్టుగా మరి అతని సేవా కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో ఇంకా ఇట్లాగే కొనసాగించాలని, మరి సోదరుడు ప్రస్తుతం రాజకీయాల్లో కూడా ఉన్నాడు, అవకాశం వచ్చినాడు, వారికి కూడా రాజకీయాల్లో ప్రధాన ఉద్దేశం సేవ కాబట్టి, ఇట్లాంటి సేవా గుణం అతనిలో ఉంది కాబట్టి భవిష్యత్తులో రాజకీయాల్లో కూడా మంచి స్థానానికి వెళ్తాడని మేమంతా అనుకుంటా ఉన్నాం. అతను రాజకీయంగా ఏదైనా మంచి పొజిషన్కి వెళ్ళినాడు, మేము కూడా ఆయనకు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మిత్రుడికి ఇంకోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాం. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం కూడా ఐజే గారు సారథ్యంలో ఇఫ్తార్ విందు దర్శనాలు. ఈ సంవత్సరం కూడా అదే మాదిరిగా వేలాది మందిని ఇఫ్తార్ విందుకి ఆహ్వానించి ఇఫ్తార్ విందు చేపిస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ప్రస్తుతం ముఖ్య నాయకులుగా ప్రజేంద్ర గారు, అలాగే మౌలానా గారు, అందరు పెద్దలు కూడా వచ్చారు. సంతోషం. గారు మొన్న మక్కాకి వెళ్ళి వచ్చారు. ప్రజల్లో కూడా సేవ, రాజకీయాల్లో ఉన్నంత వరకు రాజకీయాల్లో పార్టీగా కాదు ఆయన. సంస్థ తెలుగుదేశం పార్టీ ఉన్న అధికారంలో మైనార్టీస్కి చాలా వరకు మంచి చేస్తుందనే భావంతో పేద ప్రజలకి అండదండలుగా ఉండాలి, వాళ్ళకి అండగా ఉండాలని గారు ముందడుగు వేశారు. అత్తాబ్ గారు ఉన్నారు, మాస్టర్ హాస్పిటల్ కరీముల్లా గారు ఉన్నారు, జనసేన నాయకులు ఆఫీస్ గారు కమిటీ మెంబర్ ఆయన వచ్చారు. చాలా సంతోషం. ఇది రంజాన్ నెలకి చివరి వారం. ఈ సందర్భంగా ఇప్పటికే చాలా వరకు ముస్లిం పెద్దలంతా కూడా అనేక విధాలుగా పేదోళ్ళకి, మధ్యతరగతి కుటుంబాలకి ఆదాయంలో సహాయం చేస్తూ మరి ఇఫ్తార్ విందులు కూడా చాలామంది చేయించారు. ఇంకా చేయించాల్సింది కూడా రేపు ప్రభుత్వం కూడా 16వ తారీఖు ఏమన్లో కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు ప్రతి సంవత్సరం తెలుగుదేశం ఆధ్వర్యంలో ఎవరో ఒక ప్రభుత్వం చేయటం కానీ ఒకటి అలాంటి వాళ్ళు చేయటం కూడా గతంలో చేస్తున్నాం, వారి ఎత్తున చేస్తున్నాం. ఈ పండుగ ఏంటంటే ప్రాముఖ్యత, ఎంత తాగేవాడైనా, ఎంత అబద్ధం చెప్పేవాడైనా, ఎంత మోసాలు చేసేవాడైనా అన్నీ వదిలేసి ఈ నెలంతా దేవుడిని మనసులో పెట్టుకొని ప్రవక్త గారు ఏదైతే చెప్పారో ఆయన మాటల్ని అనుసరిస్తూ వాళ్ళు కానీ తప్పుడు విషయాలు కానీ, తప్పు చూడటం కానీ, అబద్ధాలు మాట్లాడటం కానీ అనేక సందర్భాల్లో దూరం ఉంటూ అల్లాని జీవించుకుంటారు. ఉదయం 4:30 ఆ సమయంలో 4:30 ఏం తినగలుగుతుంది, ఏదో గొప్ప అన్నం ఏదో వేసుకుని నమాజ్కి వెళ్ళి వచ్చి మళ్ళీ దేవుడు భక్తిలో 5 పూట్ల నమాజ్ చదివి రాత్రి 11కి ఇంటికి చేస్తాం. ఇది చాలా పవిత్రమైన రంజాన్ నెల. ఈ దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతో పవిత్రంగా గుర్తించి అందరూ కూడా దీన్ని అనుసరిస్తుంటారు. ఈరోజు ప్రపంచంలో కూడా మేము గమనిస్తుంటే గత బిఫోర్ లాస్ట్ ఇయర్ కన్నా అల్లా పట్ల నమ్మకంతో, ప్రవక్త పట్ల నమ్మకంతో ఇతర దేశాల్లో కూడా, అమెరికా లాంటి దేశం, అనేక దేశాల్లో కూడా పద్ధతులు అల్లా చెప్పినవన్నీ పాటించాలని ఆలోచనతో చాలా మంది. అందరికి కూడా నమస్కారం అండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. షహరు రంజానుల్లజీ ఉంజిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్ అంటే ఇది పవిత్రమైనటువంటి రంజాన్ మాసం,
దివ్య ఖురాన్ అనే ఏదైతే ఖురాన్ దివ్య గ్రంథం ఉందో ఆ దివ్య గ్రంథం అవతరించినటువంటి నెల. ఈ నెల శుభ సందర్భంగా ఏంటంటే మన ముస్లిం సోదరులందరూ కూడాను ఆకలి దిప్పలు ఏ విధంగా ఉంటాయి అనేది ప్రాక్టికల్ గా తెలుసుకోవడానికి ఒక నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు అనేది చేపట్టడం జరుగుతుంది. అటువంటి ఉపవాస దీక్షలు చేపట్టినప్పుడు వారి యొక్క ఏదైతే ఆకలి ఉందో ఆ ఆకలి, పేదవాడి యొక్క ఆకలి అనేది తెలుసుకోవాలి. అది ఆకలి ఏ విధంగా ఉంటుంది అనేది ప్రాక్టికల్ గా తెలుసుకోవడానికి. ఇదే రకంగా పొరుగువారు ఎవరైతే ఉన్నారో కారుణ్యమూర్తి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా స్పష్టంగా తెలియజేశారు, పొరుగువాడు కనుక ఆకలితో అలమటిస్తూ ఉండి నువ్వు కడుపు నిండా భుజించి పడుకుంటే కనుక నువ్వు ఏమాత్రం కూడాను విశ్వాసి కాలేవు అని చెప్పేసి ఒకసారి కాదు 3 సార్లు ఆయన చెప్తే ఆయన యొక్క సహచరులందరూ కూడాను తథాస్తు అని చెప్పేసి ఆమీన్ అని చెప్పారు. ఇటువంటి పరిస్థితిలో మన జనసేనకి సంబంధించినటువంటి గయాసుద్దీన్ గారు, ఆయన మన జనసేన పార్టీ నాయకులు ఈ రోజున అనేక వేల మందికి ఈ రోజున భోజనం పెట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం ఏదైతే మనం తెలుగులో మనం అనుకుంటామో అదే రకంగా ఈ రోజున పేదవారికి కుల మతాలకు ఎటువంటి సంబంధం లేకుండా ఆకలి అన్న దానికి మతంతో సంబంధం లేదు, ప్రతి ఒక్కరు కూడాను కడుపు నిండా భోంచేయాలి అన్న ఒక మంచి సదుద్దేశంతో ఈ రోజున ఇంతమందికి ఒక అన్నదాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం అనేది నిజంగా మనస్ఫూర్తిగా స్వాగతించదగ్గ అంశం. మన రాష్ట్రం, మన దేశం ఏదైతే ఉందో భిన్నత్వంలో ఏకత్వానికి, భిన్నత్వంలో ఏకత్వమే ఈ దేశ రాష్ట్ర ప్రగతికి మూలమంత్రం అన్న సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతం అటు హైందవ సోదరుల్లో ఇటు ముస్లిం సోదరుల్లో నరనరాన జీవించుకున్నటువంటి ప్రాంతం మన ప్రాంతం. కాబట్టి ఈ శుభ సందర్భంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడాను పవిత్రమైనటువంటి రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మరొక్కసారి మనస్ఫూర్తిగా గయాసుద్దీన్ గారికి అభినందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ఈరోజు విజయవాడ నగరం హార్ట్ విలేజ్ ఏదైతే భవానీపురం ఉందో, భవానీపురంలో మా జనసేన నాయకులు ఐజా గారు ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందులో ఇవాళ జలీల్ ఖాన్ గారు, అట్లాగే అమ్మిశెట్టి వాసు గారు, ఫారూక్ షుబ్లీ గారు అందరు కూడా రావడం జరిగింది. ఇవాళ పవిత్రమైనటువంటి ఈ రంజాన్ మాసంలో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నటువంటి ఈ రంజాన్ పండుగ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి. ప్రతి మసీదులో కూడా ప్రార్థన జరిగింది. మన రాష్ట్రం, మన దేశం సస్యశ్యామలంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ అన్ని విధాలుగా కూడా శాంతి సౌభాగ్యాలతో ముందుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అదే ప్రార్థనతో ముందుకెళ్తున్నారు. అదేవిధంగా మన అమరావతి రాష్ట్రం కూడా అతి త్వరలో మరి అన్ని విధాలుగా అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే అమరావతి వెనకబడినటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో ఇది దినదిన అభివృద్ధి చెంది దేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా పేరుగాంచినటువంటి రాష్ట్రంగా ఎదగాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మా జనసేన పార్టీ నాయకులు ఐజా గారి ఆధ్వర్యంలో ఆయన ప్రతి సంవత్సరం కూడా ఒక రంజానే కాదు, క్రిస్మస్ కానుకని, సంక్రాంతి కానుకని, అట్లాగే మరి రంజాన్ మాసంలో ప్రపంచం అంతా కూడా ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా మరి ప్రార్థనలు చేయటం, అదేవిధంగా మా ఐజా గారి ఆధ్వర్యంలో వేల మందికి అన్నదానం చేయటం చాలా సంతోషం. మరి ఐజా గారి సొంత డబ్బులతో ఆయన ట్రస్ట్ నుంచి మరి ఈరోజు 15,000 నుంచి 20,000 వరకు ముస్లిం సోదరుమణులు అందరూ కూడా ఇఫ్తార్ విందు ఇవ్వటం, అన్ని పార్టీల నుంచి కూడా కూటమి పార్టీల నుంచి నాయకులందరూ కూడా పిలిచి ఆయన సన్మానించడం చాలా సంతోషం. దేవుడు ఆ అల్లా ఆశీస్సులు ఉండాలని, ఆయన ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐజా గారు చిన్న వయసులోనే ఎన్నో సేవా కార్యక్రమం చేస్తూ పశ్చిమ నియోజకవర్గంలోనే ఎవరు ఏది అడిగినా నేనున్నానంటూ మరి జనసేన పార్టీ తరఫున 10 సంవత్సరాలుగా కష్టపడుతూ మరి ప్రతి కార్యక్రమం కూడా వేల మందితో మరి భోజనాల కార్యక్రమాలు అనేవి సేవా కార్యక్రమాలే కానివ్వండి మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఐజా గ్రూప్ సంస్థ వారికి, ఐజా గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముందుగా మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈరోజు మరి గ్రాండ్ ఇఫ్తార్ దావత్ అని ఈ రంజాన్ సందర్భంగా ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళే కాకుండా మాతో సన్నిహితంగా మేమందరం ఒకటే ఐకమత్యంతో ఉండే క్రిస్టియన్ సోదరులు, అదేవిధంగా హిందూ సోదరులు, ముస్లింస్ కలిపి
ఈ రోజు ఈ ఇఫ్తార్ విందు అనేది నేను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు జలీల్ ఖాన్ గారికి, అదే స్థానిక టీడీపీ నాయకులు బొంసాన్ సుబ్బారావు గారికి, మరి అల్తాఫ్ బాబా గారికి, షుబ్లీ గారికి, అదేవిధంగా ఆబిద్ మిర్జా గారికి, అదేవిధంగా పెద్దలు చిన్న సుబ్బయ్య గారికి కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇలాంటి సందర్భంగా మాకు వచ్చి ఆశీస్సులు ఇచ్చిన ఈ పెద్దలందరికీ కూడా మరొకసారి పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ రోజు ఏం కార్యక్రమం చేస్తారు, ఎంతమందికి చేస్తారు? ఈ రోజు మరి చూసుకోండి, నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తా ఉంది ఈ ఇఫ్తార్ విందు అనేది. దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ ఇఫ్తార్ విందు అనేది నేను దాదాపుగా 10,000 నుంచి 15,000 మందికి ఈ రోజు ఇఫ్తార్ విందు మీరు చూస్తా ఉన్నారు. ఒక ట్రిప్ కి 1,500 నుంచి 1,600 మంది లెగుస్తా ఉన్నారు. అందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరూ కూడా సంతోషంగా నా ఇంట్లో జరుగుతున్న ఒక ఈ ఇఫ్తార్ విందు లాగా వచ్చి నన్ను ఎంతగానో బ్లెస్సింగ్స్ చేసి వెళ్తా ఉండడం మనం చూస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి ఆశీస్సులు నాపై ఎల్లకాలం ఉండాలా. ఇలాగే మంచి కార్యక్రమాలు నా మిత్రులు ఆ శ్రేయోభిలాషి వాసు గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేస్తా ఉంటానని చెప్పి సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. మన ఐజా బ్రదర్ ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందు అతి వైభవంగా ఘనంగా, మరి ఎంతకాలంగా మేము ఈ కార్యక్రమాలకి అటెండ్ అవుతూనే ఉన్నాం, కానీ మరి ఇంత ఘనంగా చేసినటువంటి ఐజా బ్రదర్కి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ భగవంతుడు ఎల్లవేళలా ఆయనకి వెన్నంటి ఉండి ఆయన్ని ముందుకు నడిపిస్తాడని ఆశిస్తున్నాం. మన ఐజా బ్రదర్ ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందు అతి వైభవంగా ఘనంగా, మరి ఎంతకాలంగా మేము ఈ కార్యక్రమాలకి అటెండ్ అవుతూనే ఉన్నాం, కానీ మరి ఇంత ఘనంగా చేసినటువంటి ఐజా బ్రదర్కి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ భగవంతుడు ఎల్లవేళలా ఆయనకి వెన్నంటి ఉండి ఆయన్ని ముందుకు నడిపిస్తాడని ఆశిస్తున్నాం. Like, subscribe and press the bell icon for new updates.